హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఈరోజు మీ అందరికీ నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఏం లేదు, పన్నీర్ మసాలా కర్రీ. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. ముందుగా మనం బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, ఆయిల్ వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, కసూరి మెంతి వేసి ఫ్రై చేయాలి. అలాగే పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఈలోపు మనం మసాలాస్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక చిన్నగా తురుముకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఇంకాసేపు మగ్గించాలి. ఈ మిశ్రమం అంతా కాస్త మగ్గిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మనం ఓన్లీ ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అండ్ ఒక 2 టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఏం చేయొద్దు, అందులో పచ్చిదే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అది కూడా ఇందులో వేసేసి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం అండ్ రుచికి తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాక కాస్త మగ్గనివ్వాలి. ఒక 1 మినిట్ అలాగా మగ్గించాలి. ఇలా అంతా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, అలాగే కాజు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ వేగాలి బాగా. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం దగ్గర అవుతుంది. అప్పుడు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసేసి కలపాలి. అలా మంచిగా ముక్కలన్నీ కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని తగినంత వాటర్ వేసుకోవాలి. అది కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలి. అలాగే అందులో ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతుండగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మనకు క్రీమ్ అవైలబుల్గా దొరుకుతుంది, లేదంటే పాల మీద వస్తున్న మీగడైనా సరే వేసుకోవచ్చు. అది అలాగే కాసంత కొత్తిమీర కూడా వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. అది మంచిగా కలిపేసి బాయిల్కి పెట్టాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మనకు రుచికి చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఇంకా ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇలాగా బాయిల్ అవుతూ ఆయిల్ బయటికి రాగానే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ మీరు రోటీస్లో కానీ జీరా రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Yummy tasty paneer masala curry ready. So